హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సండే వ్లాగ్ అండి. ఈరోజు తొలి ఏకాదశి కదా. సో మార్నింగే లేచి రెడీ అయిపోయి మామిడి తోరణాలు పెట్టేసి ముగ్గు వేసేసామండి. నెక్స్ట్ పూజకి అరటిపళ్ళు పూలు తెప్పించుకున్నాము. ఈ పూలు చూడండి 20 రూపాయలంట, అందులో 20 పూలు కూడా లేవు. అట్లుంటుంది పూలు కొనాలంటే. నెక్స్ట్ ఇంకా ప్రసాదం కోసం ఈరోజు పొంగల్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా పాలు స్టవ్ పైన పెట్టేసా. ఈరోజు ఆవు పాలతో చేస్తున్నానండి. వాటితో అయితే టేస్ట్ అదిరిపోతుంది. నాకు చాలా ఇష్టం. ముందుగా పాలు మరిగి పొంగొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి. ప్రసాదం కాబట్టి 3 సార్లు చుట్టూ తిప్పి వేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకా సిమ్లోనే ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి టేస్ట్కి తగినట్టు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవడమే. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను మాత్రం బెల్లం యూజ్ చేస్తాను. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా కదా. లాస్ట్లో హడావిడిలో పడి బెల్లం వేసే క్లిప్ షూట్ చేయడం మర్చిపోయానండి. చిన్నప్పటి నుంచి ఏ ఫెస్టివల్ అయినా కూడా మా మమ్మీతో నేను పొంగల్ చేయించుకునేదాన్ని, అలాగే పులిహోర కూడా చేయించుకునేదాన్ని కంపల్సరీగా. ఈసారి నేను అలాగా పులిహోర తినకూడదు కాబట్టి ఇంకా పొంగలే చేసేసుకుంటున్నాను. అలా మీ ఇంట్లో ఫెస్టివల్ అంటే గుర్తొచ్చే రెసిపీ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇంక ఇది రెడీ అయిపోయిందండి. ప్రసాదం బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసా. ఇంకా తర్వాత మా బుడ్డదానికి డ్రెస్ వేసి రెడీ చేసేసానండి. ఇంక ఇప్పుడు పూజ చేసుకుంటున్నానండి. పూలు పళ్ళు ఇంకా నేను చేసిన పొంగల్ నైవేద్యం కూడా పెట్టేసుకుని పూజ అయితే కంప్లీట్ చేస్తానండి. ఇంకా పూజ అయ్యాక ఆకలి వేసి కొంచెం పొంగల్ తినేసా. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వస్తే పప్పు మునగాకు కర్రీ అయితే చేశారండి. ఇంకా పెరుగు వేడివేడి అన్నంతో లాగించేసాం. ఇంకా మార్నింగ్ చేసిన పొంగల్ ఉంది, అందులో జీడిపప్పు కిస్మిస్ వేస్తే నాకు నచ్చదని మా మమ్మీ నాకు సెపరేట్గా ఒక బౌల్లోకి తీసేసి మిగిలిన పొంగల్లో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి వేశారు. సో అంతేనండి ఈ వీడియో. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.